అందరికీ నమస్కారం. నా పేరు ఆలీ. ఏకే సర్వే పేరుతో నేను కొన్ని పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటాను. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీ విజయం సాధిస్తుందని నా సర్వే సమస్య తరపున కొన్ని అంచనాలను, నేను సేకరించిన అంచనాలను, నేను పరిశీలించిన అంశాలను పరిగణలోకి తీసుకొని 2024 ఎన్నికల్లో కూటమి పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నా అనాలిసిస్కి అనుకూలంగానే కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. వైసీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది. అయితే కూటమి పార్టీ విజయం సాధించిన తరువాత నేటికి 13 నెలలు అయిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరుతో పాటు గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్తున్నారా, ప్రజల సమస్యల పరిష్కారం చూపడంలో మొగ్గు చూపుతున్నారా అనే అంశాలు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే అంశాలను సేకరించడం కోసం ఇప్పటి నుండే నేను అనాలిసిస్ చేయడం ప్రారంభించాను. ఈ ప్రారంభం కాగా ముఖ్యంగా మన పల్నాడు జిల్లా నుంచే నేను ప్రారంభించాలని అనుకున్నాను. కాగా నేటికి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాను. పల్నాడు జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలైన చిలుకూరుపేట, సత్రపల్లి, మాచల్ల, గురజాల, వినుకొండ, నర్సాపేట తదితర ప్రాంతాలను నియోజకవర్గాలలో కొన్ని సర్వేలు చేయడం జరిగింది. అయితే సేకరించిన అంశాలను పిదప ఎవరు ఎన్నికల్లో గెలవబోతున్నారు, ఎవరు వెనుకబడి ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు, ప్రజా సమస్యల పరిష్కారం చూపడంలో ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు వెనుక వరుసలో ఉన్నారు, షాడో ఎమ్మెల్యేలతో అనధికారిక కార్యకలాపాలు చేస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పనిలో ఎవరున్నారు, రానున్న ఎన్నికల్లో గెలవకపోయినా పర్వాలేదు, ఇప్పటికిప్పుడే మేము బాగుపడితే చాలు అనే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పనితీరును కూడా మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్న అంశాలను పరిగణలోకి తీసుకున్న అంశాలను మొత్తాన్ని పరిశీలించి త్వరలోనే మొట్టమొదటిసారిగా మన పల్నాడు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేల యొక్క అనాలిసిస్ని ప్రజల ముందుకు పెడతానని చెప్పి ఏకే అనాలిసిస్ తరఫున తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు.